అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనం చేసే ప్రతి పని భగవంతుని దృష్టిలో పడుతుంది అంటారు. అదెలా సాధ్యం? ఎవరేం చేస్తున్నారో గమనించడం తప్ప వేరే కార్యకలాపాలు ఉండవా ఆయనకి? దేవుడు మనలనే చూస్తున్నాడని మనకెలా తెలుస్తుంది అని ఒక శిష్యుడు తన గురువుగారిని అడిగాడు. అందుకు గురువుగారు ఇలా చెప్పాడు: కళ్ళు మూసుకుని పాలు త్రాగే పిల్లి తనను ఎవరూ గమనించడం లేదని భ్రమపడుతూ ఉంటుంది. కానీ అది వాస్తవం కాదు. దానిని ఎవరో గమనించి తరిమి కొడుతూనే ఉంటారు. అలాగే తప్పుడు పనులు చేస్తూ దేవుడికేం తెలుస్తుంది అని భావించడం శుద్ధ అవివేకం. భగవంతుడు సర్వాంతర్యామి. లోకంలో జరిగే ప్రతి మంచి చెడ్డలు ఆయన దృష్టిని దాటిపోలేవు. కుచేలుడు కృష్ణ పరమాత్ముని చూడటానికి వెళ్ళిన సమయాన తన నడుముకి చిరిగిన వస్త్రంలో కొంచెం అటుకులు మూట కట్టుకుని వెళ్ళాడు. కుచేలుడు తను తీసుకుని వచ్చిన అటుకులను గురించి కృష్ణునికి చెప్పనే లేదు. కానీ కృష్ణుడు ఆ అటుకులను చూసి ఆతృతగా నోటిలో వేసుకున్నాడు. కుచేలుడి అదృష్టమే మారిపోయింది. దుర్యోధనుని సభలో అవమానాల పాలైన ద్రౌపది తపించినది, దుఃఖించినది. సభలో మహాత్ములు, కులగురువులు, పరాక్రమశాలురు ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అయినా అక్కడికి చాలా దూరాన ఉన్న ద్వారకలో ఉన్న కృష్ణ పరమాత్మ అక్కడి నుండే ద్రౌపదికి మాన సంరక్షణ చేశాడు. తిరునిడ్రుయూర్ పోసలూర్ అనే పరమభక్తుడు శివునికి బ్రహ్మాండమైన దేవాలయం నిర్మించాలని ఆశించాడు. అయితే అతను నిరుపేద, చేతిలో చిల్లి గవ్వలేదు. ఆలయం కోసం ధనం సేకరించాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఆఖరికి బాహ్యంగా రాళ్లతో ఆలయం కట్టే కంటే నిర్మలమైన భక్తితో మనసులోనే ఆలయం నిర్మించదలుచుకున్నాడు. ఆ విధంగానే మనసులో దేవుడికి ఒక పెద్ద ఆలయం నిర్మించాడు. ఈ విషయం ఎవరికీ తెలియదు. మనసు లోపలికి చూసే శక్తి ఏ మనిషికి లేదు. అయినా మహేశ్వరుడు చూశాడు. తన పరమభక్తుని మనోదేవాలయం గురించి పల్లవరాజుకి తెలియజేశాడు. ఆ పల్లవ మహారాజు ద్వారా పోసలూరు నిర్మల భక్తి గురించి ప్రజలందరికీ తెలిసిందే. కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయంలో దుర్యోధనుడు ఎవరికీ కనిపించకూడదని ఒక మడుగులో దాక్కున్నాడు. కానీ కృష్ణుడి దృష్టిలో పడకుండా పోయాడా? మారు రూపంలో ఉంటే ఎవరూ తనను కనుగొనలేరని శూరపద్ముడనే అసురుడు అనేక రూపాలు మార్చుకున్నాడు. అయినా కుమారస్వామి వదలలేదు, పట్టుకు వధించాడు. ఈ విధంగా భగవంతుడు అందరినీ సదా గమనిస్తూనే ఉంటాడు. అందుచేత సదా మనస వాచ కర్మన మంచినే తలవండి, మంచిని చెయ్యండి అని గురువుగారు తన శిష్యులకు బోధించారు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.